ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వరదలు, వర్షాలతో అట్టుడికిపోతున్నాయి. అటువైపు విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద తీవ్రత విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే దాదాపు 100 ఏళ్లలో ఈ స్థాయి వరదను చూసినటువంటి సందర్భాలు 1-2 కూడా లేకపోవడం అనేది విజయవాడ వాసుల్ని గుబులు రేపుతున్నటువంటి పరిస్థితి. కృష్ణా నదికి వస్తున్నటువంటి వరద వలన విజయవాడకి ముప్పు ఉందా, లేదా విజయవాడలో ఉన్నటువంటి వరదల సమస్యకి అసలు కారణం ఏంటి? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ శివ రాచర్ల గారు ఉన్నారు. శివ గారు, నమస్కారం. నమస్తే కేశవ్ గారు. సో ఇప్పుడు ఇంకొకటి, బుడమేరు వాగుకి సంబంధించి కూడా ఆక్రమణలో ఉన్న ఇప్పుడు కాలనీలన్నీ కూడా బుడమేరు వాగు క్యాచ్మెంట్ ఏరియా లేదా పరివాహక ప్రాంతం పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. అవే మునిగినాయి అన్నారు. అది కూడా వాస్తవమేనా? అంటే ఆక్రమణలు బుడమేరు వాగు మీద అక్కడక్కడ ఆక్రమణలు ఉన్నాయి. కొంతమంది పొలం చేస్తున్నారు, కొంతమంది కాలువ కొన్ని చోట్ల సన్నమైపోయింది, ఇట్లా అయిపోయింది. అయితే ఇప్పుడున్న కాలనీలు దాని మీద ఆక్రమణ లేదు. దానికి అది ఏదైతే ఫ్రీగా ప్రవహించాలో కొంత ప్రాంతం మాత్రం ఆక్రమణ అయింది, అది కుదించుకొని పోయింది. దానివల్ల నీళ్లు వచ్చిన వరద వచ్చినట్టు పోయే పరిస్థితి లేదు. సో ఈ బుడమేరుతో అసలు నదికి సంబంధం లేదు. బుడమేరు కృష్ణా నదికి ప్యారలల్ గా పోతుంది, బుడమేరు కొల్లేరుకు పోతుంది. కృష్ణా నదికి రాదు, కొల్లేరుకు పోతుంది. కొల్లేరు సరస్సులో కలుస్తుంది, పోయి సరస్సుకి వెళ్ళిపోతుంది. మీరు విజయవాడ గన్నవరం మధ్యలో హైవేని క్రాస్ చేస్తుంది. కానీ విజయవాడ కింద దిగువన, అంటే దిగువన ప్రాంతాలు ఉన్నటువంటి కృష్ణా నది దిగువకి ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా వరకు కరకట్ట పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా, అంటే ఎగువనేమో కరకట్ట పరిధి వస్తుంది, అటు దిగువకు వచ్చేసరికి కృష్ణలంకల గ్రామాలు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి అవనిగడ్డ వరకు ఒక ప్రమాద స్థాయి ఉంది కృష్ణానది ప్రవాహం వలన అంటున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉండొచ్చు? సహజంగా కృష్ణా నదికి అక్కడికి వచ్చేసరికి 15 నుంచి 15 మీటర్ల లోతులో ఉంటుంది. ఇదే వరద ఒక 7-8 సంవత్సరాల కింద వచ్చింటే ఫస్ట్ కృష్ణలంక ఇబ్బంది పడేదండి. కృష్ణలంక గట్లు బాగా బలహీనంగా ఉన్నాయి. ఆడ విపరీతమైన కాలనీలు, అక్కడ ఆక్రమించి కాలనీలు చేశారు. అయితే గత ప్రభుత్వంలో చేసిన రీటైన్ వాల్ చేయడం వల్ల ఈరోజు కృష్ణలంకలోకి నీళ్లు రాలేదు. కృష్ణలంక దాటిన తర్వాత మనకు ప్రధానంగా ఉన్నది అవనిగడ్డ, దాని కింద నాగాయలంక, అంశల దిగడ్డ. అవనిగడ్డ కూడా పర్లేదు, కానీ నాగాయలంక మండలం దాని చుట్టుపక్కల లంక గ్రామాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ లంక గ్రామ మత్స్యకారులు ఏంటంటే అంత తొందరగా గ్రామాలు ఖాళీ చేయరు. ఇలాంటి వరదలు మేము ఎప్పుడు చూస్తూ ఉన్నాము, మాకు ఇది అలవాటే అంటారు. మీకు అంశల దివి దగ్గర సైక్లోన్ రీహాబిటేషన్ సెంటర్ ఒకటి ఉంటుంది. మరి పెద్ద బిల్డింగ్ కట్టుంటారు, 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుంటారు. తుఫాన్ వస్తే అక్కడికి అక్కడ షిఫ్ట్ చేయాలి, రీహాబ్ చేయడం అక్కడ చేయాలి. కానీ వీళ్ళంత తొందరగా అక్కడ మత్స్యకారులు తొందరగా ఇష్టపడరు వదులుకొని రావటానికి. అక్కడున్న పశువులు కానీ ఇవన్నీ పోతాయినట్టుగా తొందరగా రాదు. ఆ నాగాయలంక గ్రామాలకు మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. అవనిగడ్డ టౌన్ గానే ఉండదు, కానీ ఆ చుట్టుపక్కల అంటే అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో మాత్రం ముంపు ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి సార్. ఎందుకంటే 11,10,9,000 మనం 11,90,000 ఇప్పుడున్న 36,000 మనం ఇంతకుముందు చూడలేదు. కాబట్టి గతంలో చూసిన దానికన్నా ఇంకా ఎక్కువ గ్రామాలు ముంపుకు గురవుతాయి. వాళ్ళని అధికారులు ఇప్పటికీ చాలా వరకు చేసి ఉంటారు. వాళ్ళని మాత్రం పూర్తిగా ఖాళీ చేస్తే మనకు ప్రాణ నష్టం అనేది తగ్గుతుంది. ఈ రోజు కూడా మనకు ప్రాణ నష్టం లేకపోవడం మనందరికీ ఏమంటారు, అది అదృష్టం. అది ఆస్తి నష్టాలు అంటే అది అనివార్యం. వరదన్న దగ్గర ప్రాణ నష్టం లేదు. దీని సహాయకరాలు అవనిగడ్డ నియోజకవర్గంలో కనుక లంక గ్రామాలని పూర్తిగా ఖాళీ చేయించగలిగితే అసలు ప్రాణ నష్టం లేకుండానే ఈ సమస్య, ఈ ఉపద్రవం మనం తప్పించుకోగలుగుతాం. రైట్. ఇంకొకటి, ఎగువ రాష్ట్రాల్లో పడుతున్నటువంటి వర్షాలు, ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరులన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి. ఇంతకు ముందర ఎప్పుడు లేని స్థాయిలో ఇప్పుడు అవి ఉరకలెత్తుతూ కృష్ణానదిలో కలుస్తున్నాయి. అంటే ఇప్పుడు దానివల్ల వచ్చేటువంటి ఫ్లడ్ కానీ, ఎగువన మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్, ఎందుకంటే శ్రీశైలం, జోరాల అన్ని చోట్ల గేట్లు ఎత్తాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. సో ఆ ఫ్లడ్ లెవెల్స్ పెరిగితే కృష్ణానది పైన ఇంకా ఎక్కువ, ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ పైన మరింత ఒత్తిడి పడే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదా ఆ మ్యాక్సిమం లిమిట్కి రీచ్ అవుతుంది కానీ అంతకంటే ఎక్కువ ఇబ్బంది ఉండకపోవచ్చా? ప్రకాశం బ్యారేజ్కి మీరు అన్నట్లుగా పైన కృష్ణానది మనకు ఆల్మట్టి నుంచి మొదలు పెడితే జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్, ఈ వరద ఎప్పుడు కూడా సర్ప్రైజింగ్ ఉండదండి. అంటే మనం ఊహించని వరద, మనకు తెలియని అర్ధరాత్రి వచ్చే వరద ఉండదు. శ్రీశైలంలో ఎన్ని నీళ్ళు వదులుతున్నామో లెక్క ఉంటుంది, అక్కడ నుంచి నాగార్జున సాగర్కి వచ్చే లెక్క ఉంటుంది. ఆ మధ్యలో కలిసే వాగులు చాలా తక్కువ, పెద్ద వరద పెరుగుతుంది. అక్కడి నుంచి పులిచింతల కూడా స్టేబుల్ ఉంటుంది. పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ మధ్యలో మాత్రమే మనకు ఊహించని వరద వస్తూ ఉంటుంది. అది మీరు చెప్పినట్టుగా ఖమ్మం జిల్లాలో ఉన్న పాలేరు, మున్నేరు, లంకసాగరు, వైరా ఇలాంటి వాగులన్నీ కూడా వస్తాయి. ఇవి తక్కువ దూరంలో ఉన్నాయి, అంటే దాదాపు 100-150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కొన్ని గంటల్లోనే ఆ నీళ్లు మొత్తం వచ్చేసి కృష్ణానదిలోకి పడిపోతాం. మీరు ఇప్పుడు చూడండి, హైదరాబాదు, విజయవాడ మధ్యలో రాకపోకలు బంద్ అయిపోయినాయి. ప్రధాన కారణం మున్నేరు. ఇక మున్నేరు మీద పెద్ద బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది హైవేలో. అవేంటంటే ఒక 5-6 గంటల్లోనే ఆ నీరు మొత్తం ఒక్కసారిగా ప్రకాశం బ్యారేజ్లోకి వచ్చేస్తుంది. ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ ఏమో ఒరిజినల్ కెపాసిటీ 3 TMCలు ఉంటే
పూడిక తర్వాత ఇప్పుడు దాదాపు 1952లో కట్టారు. ఇప్పుడు పూడిక తర్వాత అది 1.5 టీఎంస్ ఉంటుందని నా అంచనా. అందరి రికార్డు 3 టీఎంస్ ఉన్నా కానీ వాస్తవంగా 3 టీఎంస్ కెపాసిటీ లేదు, తగ్గిపోయింది. అంత నీరు ఒక్కసారిగా దీనికి పడేసరికి ప్రమాదం వస్తుందండి. అదే శ్రీశైలంలో ఈ రోజు నిన్న కానీ ఈ రోజు కానీ జోరాలలో 5,20,000 ఉంది, శ్రీశైలంలో 5,40,000 ఉంది, నాగార్జున సాగర్ 5 లక్షల, అంటే అన్ని కూడా 5 లక్షల నుంచి 5,20,000 మధ్యన అది కన్సిస్టెంట్ గా ఫ్లో వస్తుంది. అక్కడేమి అనుకోకుండా వరద పెరగట్లేదు. అనుకోకుండా వరద పెరగడానికి కారణం ఏంటంటే మీరు చెప్పినట్టు ఖమ్మం జిల్లా వాగులు, అది ముఖ్యంగా మున్నేరు వచ్చి కలుస్తా ఉంది. అయితే కొంత అదృష్టం ఏంటంటే నిన్న మున్నేరు నుంచి 2,86,000 క్యూసెక్లు వచ్చాయి. కానీ ఈ రోజు ఉదయం అది తగ్గి 1,86,000 వచ్చింది. అది పెరగలేదు, తగ్గింది. ఆ తగ్గడం అట్లే కనుక ఇంకా ప్రకాశం బ్యారేజ్కి అదనంగా అంటే మనం ఊహించని వరద ఏమి రాదు. అలాంటి వరద రాకుండా ఉంటే ఈ నీరంతా కూడా ఒక 5-6 గంటల్లో సముద్రంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ ఖమ్మం, మనము మహారాష్ట్ర కర్ణాటక వర్షాల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఖమ్మం జిల్లాలో కురిసే వర్షాల గురించి మాత్రము మనం భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఆ ఖమ్మము కొంత ఇటు మున్నేరు అటు మూసి అక్కడ కనుక మళ్ళీ వర్షపాతం పెరిగి ఎక్కువ నీళ్ళు వస్తే మాత్రం బ్యారేజీకి మళ్ళీ ఎక్కువ వరద వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.